అలాగే సైదులు ఇప్పటికే మనం చూసాం ఈ రియాజ్ పై దాదాపు 40 కేసులు ఉన్నాయంటే ఎంత నేర చరిత్ర ఉందో అర్థం చేసుకోవచ్చు. సో అక్కడ నిజామాబాద్ లో ఎవరైతే రౌడీ షీటర్లు కానీ నేరగాళ్లు ఉన్నారో అలాంటి వాళ్లకు ఇప్పుడు డీజీపీ శివధర్ రెడ్డి ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు అంటే ఇక ముందు ఇలాంటివి జరగకుండా? ఎస్ శాలిని, ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఒక హెచ్చరిక లాంటిదని చెప్పొచ్చు. ఒక నిజామాబాద్ రౌడీ షీటర్లకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేరస్తులకు ఇది ఒక గట్టి హెచ్చరిక పోలీస్ బాస్ డీజీపీ ఇచ్చినట్టే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేరస్తులు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. నేరస్తులను ఖచ్చితంగా మనం చట్టం ప్రకారం శిక్షిస్తామని చెప్పేసి కూడా పోలీస్ శాఖ చెప్తుంది. దానిలో భాగంగానే నిన్న అతను పట్టుకునే సమయంలో గాయపడ్డాడు కాబట్టి సో ఆయన సురక్షితంగానే తీసుకొచ్చి ఆసుపత్రిలో చికిత్స ఇస్తున్నాము. ఇచ్చిన తర్వాత ఇంట్రాగేషన్ పూర్తయిన తర్వాత కోర్టుకి ఇస్తామని చెప్పేసి కూడా పోలీసులు అనుకున్నారు. కానీ అనూహ్యంగా రియాజ్ చికిత్స నుంచి కొంత కోలుకున్న తర్వాత పారిపోయే ప్రయత్నం చేశాడు. సో అందుకు మేము ఆత్మరక్షణ కోసం అంటే పోలీసుల గన్ తీసుకొని పోలీసులపైన కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు కాబట్టి ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి నేరస్తులు ఎవరైనా సరే శిక్ష తప్పించుకోలేరు అని చెప్పేసి కూడా ఒక హెచ్చరిక లాంటిది పోలీస్ శాఖ ఇచ్చినట్టుగా కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే మన రాష్ట్రంలో చూసాము చాలా వరకు ప్రస్తుతానికి శాంతి భద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయి అని చెప్పేసి కూడా ప్రభుత్వం పైన ఆరోపణలు వస్తున్నాయి ఈ సమయంలో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గన్ కల్చర్ హైదరాబాద్లో వస్తుంది అనేది అయితే ఆరోపణలు వస్తున్నాయో సో అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కూడా దానికి బలం చేకూర్చింది. సో అందుకు పోలీస్ శాఖ కూడా తీవ్ర స్థాయిలో సీరియస్గా తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క నేరస్తులకు ఒక హెచ్చరిక ఇస్తున్నామని చెప్పేసి కూడా ఈ యొక్క దానికి ఉదాహరణ రియాజ్ ఎన్కౌంటర్ అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజామాబాద్లో రియాజ్ పైన అత్యధికంగా కేసులు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎక్కువగా బైక్ దొంగతనాలు చేస్తూ అమ్ముతుండేవాడు. దాంతోపాటుగా మరికొందరు పాత నేరస్తులతో చేతులు కలిపి హత్యలు చేసేవాడు. సో కొందరిని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు, సెటిల్మెంట్లు చేసేవాడు. రియాజ్ అంటే ఒక డాన్గా నిజామాబాద్లో ఎదగాలనే ఒక ఉద్దేశంతో ఇలాంటి చేస్తున్నాడని చెప్పేసి కూడా అతనిపైన ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి పలు పోలీస్ స్టేషన్లో కూడా అతనిపైన కేసులు ఉన్నాయి, బెదిరింపు కేసులు ఉన్నాయి, సెటిల్మెంట్ల కేసులు ఉన్నాయి, దొంగతనం కేసులు ఉన్నాయి. దాదాపుగా 33 పైగా బైక్ దొంగతనం కేసులు ఉన్నాయి. మిగిలిన కేసులు హత్య కేసులు, హత్యాయత్నం కేసులు, ఇవన్నీ కేసులు కూడా దాదాపు 40 పైగా రియాజ్ పైన ఉన్నాయి. కాబట్టి ఒక కరుడుగట్టిన నేరస్తుడు ఈ విధంగా ఒక సిసిఎస్ కానిస్టేబుల్ ఆయన్ని పట్టుకొని తీసుకొస్తున్న సమయంలో శుక్రవారం రోజు రాత్రి 7 గంటల ప్రాంతంలో అత్యంత దారుణంగా సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ని హత్య చేశాడు రియాజ్. కాబట్టి ఆ సంచలనం సృష్టించింది రాష్ట్ర వ్యాప్తంగా. సో ఖచ్చితంగా రియాజ్ను పట్టుకొని తిరుగుదామని చెప్పేసి కూడా పోలీస్ శాఖ చెప్పింది. దానిలో భాగంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం రోజు ఆయన పట్టుబడ్డ తర్వాత ఆదివారం రోజు సాయంత్రం ఆయన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు, చికిత్స చేపిస్తున్నారు. సో ఆయన ఈరోజు మధ్యాహ్నం సమయంలో చికిత్స నుంచి కొంత కోలుకుంటా పారిపోయే ప్రయత్నం చేశారు. కాబట్టి సో ఆ సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దానిలో భాగంగానే రియాజ్ని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. కాబట్టి నేరస్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్ష పడుతుందని చెప్పేసి కూడా పోలీస్ శాఖ చెప్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేరస్తులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే అధికార ప్రకటన కూడా చేయడం జరిగింది. అలాగే సైదులు మరి గన్ కల్చర్ ని అరికట్టడానికి పోలీసులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు? వాస్తవంగా ఇప్పుడు మనకి వచ్చినటువంటి ఆరోపణలు ప్రభుత్వ పెద్దలకి కొందరు అత్యంత సన్నిహితంగా ఉండేవారిపైన ఆరోపణలు వచ్చాయి. గన్తో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు అంటున్నారు. కాబట్టి అసలు ఈ గన్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది కూడా విచారణ చేయాలి. విచారణ చేస్తే అసలు ఆ గన్ ఎవరు ఇచ్చారు ఏంటి, ఎవరి దగ్గర ఉంది, ఎవరి దగ్గర నుంచి ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆ గన్తో బెదిరిస్తున్నారు ఏంటి అనేది కూడా మనకి విచారణ చేస్తే కానీ తెలుస్తుంది. సో అది ఒక మంత్రి కూతురే స్వయంగా మీడియా ముందుకు వచ్చి వెల్లడించింది. కాబట్టి గన్తో బెదిరించే ప్రయత్నం పలానా వ్యక్తిని చేశారు, డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేశారు. సో వారు ప్రభుత్వ పెద్దలు ఉన్నటువంటి వారికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు అని చెప్పేసి కూడా తన పేరుతో సహా చెప్పారు. కాబట్టి సో ఏదేమైనా ఈ యొక్క గన్ కల్చర్ హైదరాబాద్లో వచ్చిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే నాడు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం ఎంతో శాంతియుతంగా ఎటువంటి మత సామరస్యాలకు అంటే ఎటువంటి మత ఘర్షణలు లేకుండా శాంతియుతంగా మంచిగా ఉండేది హైదరాబాదు. పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎంతోమంది వచ్చేవారు. కానీ ఇవాళ ఈ గన్ కల్చర్ వల్ల శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి. సో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో. సో దాంతోపాటుగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఎంతో బాగుండేది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి. సో గన్ కల్చర్ వచ్చిందని చెప్పేసి కూడా వచ్చినటువంటి ఒక మంత్రి కూతురు చేసినటువంటి వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున స్పందించింది. సో గన్ కల్చర్ రావడంతో హైదరాబాద్లో పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించిపోతాయి, పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎవరు రారని చెప్పేసి కూడా ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంటాం. కాబట్టి చూడాలి మరి పోలీస్ శాఖ, ఎందుకంటే పోలీస్ శాఖ బాధ్యతలు డీజీపీ తీసుకున్న తర్వాత
ఇక్కడ ఎటువంటి పింక్ బుక్ కానీ లేకపోతే బ్లాక్ బుక్ కానీ రెడ్ బుక్ కానీ లేదు, ఉన్నదల్లా కాకి బుక్ మాత్రమే అని చెప్పేసి కూడా రాష్ట్ర పోలీస్ బాస్ చెప్పడం మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఖచ్చితంగా ఆ కాకి బుక్లో నేరస్తులు కానీ అదేవిధంగా గన్తో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పేర్లు కానీ నమోదు చేసి ఎటువంటి శిక్ష వేస్తారు, మరి వారిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి సో ఏదేమైనా సరే ఈ రియాజ్ ఘటన ఎన్కౌంటర్ ఏదైతే మాత్రం రాష్ట్రంలో సంచలనం సృష్టించిందని కూడా చెప్పవచ్చు. అలాగే సైదులు, మరి రియాజ్ అనుచరులకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? పోలీసులు ఏమంటున్నారు? ఎస్, రియాజ్ వెనక ఇంకెవరున్నారు ఏంటి అనేది కూడా మేము ఖచ్చితంగా తెలుసుకుంటాం. యాక్చువల్గా ఆయన చికిత్స పొందిన తర్వాత పోలీసు అదుపులో ఉంచిన తర్వాత ఇంటరాగేషన్లో భాగంగా ఆయన వెనుక ఉన్నవారు ఎంతమంది, ఎవరున్నారు ఏంటనేది కూడా విచారణ సమయంలో అతని నుంచి సమాచారం రాబట్టి మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీస్ శాఖ చెప్పింది. సో ఈలోపు ఈ ఘటన చోటు చేసుకుంది. కాబట్టి సో ఇప్పటికైనా సరే ఎవరైనా సరే రియాజ్ అనుచరులు కానీ ఎవరైనా బెదిరించినా లేకపోతే దొంగతనాలు చేసినా రియాజ్ పేరు చెప్పుకొని ఇంకేమైనా చేసినా కూడా ఖచ్చితంగా అలాంటి వారు ఎవరైనా వచ్చి బెదిరించినా కూడా ఫిర్యాదు చేస్తే వారిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే నిఘా ఉంచాం. రియాజ్ సన్నిహితులు ఎవరెవరు ఉన్నారు, సో వారిపైన ఇంకెక్కడెక్కడ కేసులు ఉన్నాయి ఏంటనేది కూడా ఖచ్చితంగా నిఘా పెట్టాం. కాబట్టి వారందరినీ కూడా ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటాం. వారిపైన కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత వారిపైన కూడా కేసులు నమోదు చేస్తాం, కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి కూడా నిజామాబాద్ పోలీసులు చెప్తున్నారు. అలాగే సైదులు, ప్రమోద్ కుటుంబానికి అయితే ప్రజెంట్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సో ప్రమోద్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఎస్, ప్రస్తుతం అయితే వాళ్ళంతా కూడా బాధల్లో ఉన్నారు. ప్రమోద్ సిసిఎస్ కానిస్టేబుల్ ఉన్నారు కాబట్టి సో సర్వీస్ కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సో వారందరూ కూడా ఇంకా కోలుకోలేదు. సో వాళ్ళు ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం లేదు. కాబట్టి సో చూడాలి, మరి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా అండగా ఉంటాం కుటుంబానికి అని చెప్పేసి పోలీస్ శాఖ ఒక భరోసా ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పేసి అదేవిధంగా ₹1,00,00,000 ఎక్స్గ్రేషియాతో పాటుగా కొంత ఇల్లు కట్టుకునేందుకు కొన్ని గజాల భూమి కూడా ఇస్తామని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి సో చూడాలి మరి ఏ విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు కాబట్టి సో వారు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. ఎందుకంటే కళ్ళ ముందే అప్పటి వరకు ఉన్నటువంటి సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ సో పై స్థాయి అధికారుల ఆదేశానుసారం డ్యూటీకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఒక కేసులో భాగంగా రియాజ్ని పట్టుకునేందుకు ఆయన డ్యూటీలో ఉన్న సమయంలోనే వెళ్ళి ఆ రియాజ్ను అదుపులోకి తీసుకొని సో ఆయన పోలీస్ స్టేషన్కి తరలించే క్రమంలో మార్గ మధ్యలో రియాజ్ దగ్గర ఒక కత్తి ఉన్నట్టు గుర్తించలేకపోయాడు సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్. సో కత్తి ఎప్పుడు రియాజ్ పెట్టుకుని ఉండేవాడు. సో ఎవరైనా సరే అతనిపైన దాడి చేసినా లేకపోతే అతను దాడి చేయాలనుకున్నా కూడా ఆ కత్తితోనే దాడి చేసేవాడు, బెదిరించేవాడు, దొంగతనం చేసేవాడు అని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి అది గుర్తించలేకపోవడంతో రియాజ్ని అదుపులోకి తీసుకొని బైక్ పైన తీసుకొస్తున్న సమయంలో ఒక్కసారిగా వెనక నుంచి సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ పైన కత్తితో దాడి చేశాడు. కింద పడిపోయినటువంటి కానిస్టేబుల్ ప్రమోద్ని వదిలిపెట్టకుండా విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో అక్కడికక్కడికే సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ప్రాణాలు కోల్పోయాడు. సో ఆ సమయంలో ఎస్ఐ కూడా గాయాలు పాలయ్యాడు. కాబట్టి ఈ కరుడు కట్టినటువంటి నేరస్తుడు రియాజ్ను పొట్టన పెట్టుకున్నాడు. కాబట్టి ఈ యొక్క సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను సో వారు కుటుంబ సభ్యులు అప్పటి వరకు కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రమోద్ ఒక్కసారిగా డ్యూటీ నిమిత్తం వెళ్ళి ఇట్లా ప్రాణాలు కోల్పోవడంతో దుఃఖ సముద్రంలో వాళ్ళు మునిగిపోయారు. సో వారు ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితులు ఉన్నారు. చూడాలి మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ అండగా ఉంటుందని చెప్పేసి అధికారిక ప్రకటన చేశారు. కాబట్టి సో వారి స్పందన మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే కానీ తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.